ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖనములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకున్నాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులో నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడిదున్నదనిది. దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక. ఆమెన్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా యొక్క గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ సమయంలో నీ లేఖనాలను వివరించుకొని చూడంగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో నా తండ్రి, వివిధ ప్రాంతాల నుంచి వివిధ డినామినేషన్స్తో కూడినటువంటి వారమందరం కూడా ఒక మందగా చేరి నాయన నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ మహిమపరుస్తూ ఉండగా మా మధ్యలో మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా నాయన నిన్ను మహింపరిచేటువంటి భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో అయా నీ లేఖనాలను మేము గైకొనుచూ ఉండగా, వాక్యమే దేవుడై ఉండగా మా మధ్యలో మీరు కృపాసత్య సంపూర్ణుడుగా నివసిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా గొప్ప దేవ, ఈ సమయంలో మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మన ఆలుకుని మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని వినగలిగేటువంటి చెవుల్ని, గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వివరించుటకు మేమే పాటి వారం తండ్రి. దయతో తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో అయా మేము నాయన వివరించగలిగేటువంటి అర్హతను, ధన్యతను కలిగి జీవించటకు సహాయం దయచేయండి. మొదటిగా నన్ను నేను పరిశీలించుకున్నటకు, పరీక్షించుకున్నటకు, తప్పులుంటే నాయన ఇదిగో నాయన సరి చేసుకుని నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ పనిముట్టుగా నాయన ఎదగడానికి సహాయం దయచేయమని ఈ సమయంలో ప్రభువా నన్ను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. మీ కృపలో బలపరచమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సమయంలో మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఈనాటి ఉదయకాలపు మన యొక్క వాక్య ధ్యానం ఏంటంటే యోదయ బెత్లెహేమా. యోదయ బెత్లెహేమ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యోదయ బెత్లెహేమ్కి ఒక ధన్యత ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క పుట్టుక ఆ ప్రాంతానికి చెందినటువంటిది. ఆ ప్రాంతపు ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఆ ప్రాంతంలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క జననం ఆ యొక్క ప్రాంతంతో మొదలైనట్లుగా మనము ఈ లేఖనాలను గమనించవచ్చు. దేవుడు తన యొక్క స్వరూపంలో ఎవరినైతే సృష్టించాడో అదే స్వరూపాన్ని ఎందుకు కోరుకున్నాడు మళ్ళీ తిరిగి? తాను కూడా ఈ లోకంలోకి రావాలని ఒక మానవునిగా, ఒక రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ఈ యొక్క దేవుని యొక్క జననం ద్వారా మనం గమనించవచ్చు. ఆనాటి కాలంలో రాజైనటువంటి హేరోదు దినముల యందు ఈ యొక్క యోధా దేశపు బెత్లెహేములోనే దేవుడు పుట్టినట్లుగా మనం ఈ వచనాల్లో గమనించవచ్చు. అక్కడికి కొంతమంది జ్ఞానులు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదపు వచనాలను పలుకుతూ ఉన్నారు. వారే తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచామని వాళ్ళు
కొన్ని ఆశీర్వాదపు వచనాలను పలుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఈ యొక్క వచనాలను గమనించినట్లయితే వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూచామని చెప్తూ ఉన్నారు. ఒక నక్షత్రము వారికి దారి చూపిస్తున్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ యొక్క ప్రాంతం ఏదో వారు కనుగొంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పూజించాలనేసి వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక. అలాగే వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని దర్శించారు. ఆ ప్రాంతంలో క్రీస్తుని గమనించారు. వాళ్ళు తిరిగి గూడా వచ్చినట్లుగా గూడా మనము గమనించొచ్చు. కానీ ఈ యొక్క విషయాలన్నీ గూడా హేరోదు ముందుగానే గమనించేశాడు. ముందుగానే గమనించి వారిని పిలిపించుకొని మీరు గమని ఈయనకి గూడా జ్ఞానం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు విశ్వాసులకి జ్ఞానాన్నిచ్చున్నాడు. భక్తులకి జ్ఞానాన్నిచ్చున్నాడు. అలాగే ఆయనంటే పడని వారికి కూడా జ్ఞానాన్నిచ్చున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం గమనించొచ్చంటే, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించెను. కాబట్టి లోకంలో ఒక భక్తులే, ఒక విశ్వాసులే, ఒక దేవుని బిడ్డలే ఉండరు కాదు గదా! అందరూ ఉంటారు. కాబట్టి ఆయన ఈళ్ళు నా బిడ్డలు, వాళ్ళు నా బిడ్డలు కాదు అని అనట్లేదు. కాబట్టి ఆది నుంచే దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త గనుక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నట్లుగా ఈ వచనాలను బట్టి మనం గమనించొచ్చు. ఆయన ఆ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్నిచ్చాడు. ఇట్లు మనం గమనిస్తే ఆయన జ్ఞానులకి జ్ఞానాన్నిచ్చున్నాడు. హేరోదు రాజుకు కూడా జ్ఞానాన్నిచ్చున్నాడు. హేరోదు రాజు యొక్క మనస్సును మనం గమనించినట్లయితే, ఎక్కడైతే పసిబిడ్డలు 2 నెలలు కలిగినటువంటి బిడ్డలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఏ ఏ గ్రామాల్లో పుట్టినారో వారందరిని గూడా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారినందరూ గూడా సంహరించమని ఆజ్ఞాపించినటువంటి హేరోదు రాజుకు గూడా జ్ఞానాన్నిచ్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ వచనాలను గమనించినట్లయితే యొక్క ఆ రాజు మాటలను మనం గమనిస్తే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆయన ఆ జ్ఞానులకి ఒక ఆజ్ఞిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి చూడండి, చూసి నేను చెప్పినటువంటి దారిలో రాండి అని చెప్తూ ఉన్నాడు. కానీ అదే జ్ఞానం జ్ఞానులకు కూడా ఉంది కదా! ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానం? దేవుడిచ్చినటువంటి జ్ఞానం గనుక వారు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళి దేవుని దర్శించి ఆయనకు ఆయన వీరుకున్నటువంటి స్తోమతకు తగినట్లుగా ఆయనకి కానుకలు అర్పించి తిరిగి మళ్ళీ వేరే దారిలో రావడం జరిగింది. రాజు చెప్పినటువంటి మార్గాన్ని వాళ్ళు అసలు దాన్ని వారి యొక్క ఆలోచనలోనే పెట్టకుండా వారు దేవుడు చెప్పినటువంటి మార్గంలో తిరిగి రావడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం కొన్ని వచనాలను గమనించినట్లయితే ఈ యొక్క వచనంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఈ వచనాలు మనం గమనించినట్లయితే రాజుకి మనం మామూలుగా అయితే ఏమనుకోవచ్చు, లోకపరంగా అంటే ఆయనకి ఏదో ఆసక్తి ఉన్నది, దేవుడి పట్ల ఆయనకి భక్తి ఉంది, విశ్వాసం ఉంది అన్నట్లుగా కనబడుతుంది. అందరినీ సమకూర్చి ఎక్కడ పుడతాడు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కోరిక ఏంటి అంటే సంహరించాలనేటువంటి కోరిక. ఆయన్ని ఈ యొక్క భూలోకం మీద ఉండనివ్వకూడదు, నాకంటే గొప్పవాడు, నాకంటే అన్నిట్లో కూడా నన్ను మించినటువంటి వ్యక్తి ఈ లోకానికి వస్తున్నాడు అనేటువంటి ఆలోచన హేరోదు రాజుకుంది. ఆయన రాజుగా పూజింపబడతాడు. ఆయన అందరి మనసుల్ని ఆయన గైకొంటాడనేటువంటి ఆ యొక్క ఆలోచన, అలాంటి జ్ఞానం హేరోదు రోజుకి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకంలోకి రావాలనుకున్నాడు? ఎందుకు ఆయన మనలాగా ఈ లోకంలోనికి ఈ యొక్క పాపపు జీవితంలోంచి మనల్ని బయటికి లాగడానికి ఆయన రావాలనేది ఆయన కోరిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఆలోచన, ఆయన తపన, ఆయన కోరిక అది.
కాబట్టి నీవు నేను అనుభవిస్తున్నటువంటి ఆ పాపపు కోపంలో నుంచి మనం బయటపడాలి అంటే ఆమ్, రక్తం చిందించబడాలి. అప్పుడే పాపపు క్షమాపణ వస్తుంది. ఆ రక్తం ఏ రక్తం చిందించబడాలా? కాబట్టి ఎవరు ఈ మనం రకరకాలైనటువంటి జంతువులు మన దగ్గరున్నాయి. రకరకాలైనటువంటి ఆలోచనలతో, తలంపులతో మనం చేసిన ప్రతి పాపం నిమిత్తం ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క రోజు బలిగా అర్పిస్తున్నప్పటికీ దానివల్ల మనకు పాపపు విమోచన అనేది రావట్లేదు. అప్పుడు ఏం చేయాలని మనం ఈ యొక్క సమయంలో నా బిడ్డలను ఎలా నేను రక్షించాలా అనేటువంటి ఆలోచనతో, ఆ తపనతో దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి ఒక అల్పుడుగా రావాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో దేవుడు మన మధ్యలో నివసిస్తూ వచ్చి దేవుని యొక్క పుట్టుకకు కారణము అది అయ్యున్నట్లుగా మనం లేఖనాలను బట్టి గమనించవచ్చు. ఆయన మనం అనేక మార్లు కొన్ని విషయాలని గమనిస్తూ ఉంటాం. అనేక మార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎంతోమంది లోకంలో పుట్టారు. ఎంతోమంది ప్రజల నిమిత్తమై ఎంతోమంది ఎన్నో యుద్ధాలు చేశారు. ఎన్నో కార్యాలను తలపెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, సమయంలో మనం గమనించినట్లయితే ఈలాగున మన పోలిక చొప్పున మన బాధలన్నిటిని మనం ఏ విధంగా శ్రమలు అనుభవించామో, ఏ విధంగా మనం ఈ లోకంలో పుట్టామో అలాగున పుట్టి తన్ను ఒక మాదిరికరమైనటువంటి వారుగా కనపరుస్తూ మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా, మనలో ఒకడిగా దేవుడు మిళితమయ్యి మనకు ప్రతిదీ కూడా చూపించడానికి లోకానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అది ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిని పుట్టుక నుంచే ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మనం ఇప్పుడు ఆయనకి ఒక జాడ స్థలం లేకపోలేదు. ప్రియమైనటువంటి వారులారా, ఒక ఆయన ఎంత అధ్యయనమైనటువంటి మనస్సు, ఎంత పుట్టుక నుంచి మనం గమనించవచ్చు అన్నమాట. ఆయన పుట్టేటువంటి సమయంలో ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని గమనించినట్లయితే ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆ శక్తితో, ఆయనకున్నటువంటి ఆలోచనతో ఒక పెద్ద బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకొని అందులో పుట్టుండొచ్చు. ఒక మంచి రాజుల యొక్క ఆ యొక్క రాణుల యొక్క కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆయన జన్మించి ఉండొచ్చు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క జననమే ఒక మాదిరికరమైనటువంటి వర్తమానంగా మనం గమనించవచ్చు. కాబట్టి ఆ యొక్క పశువుల పాకను సెలెక్ట్ చేసుకున్నాడు. మనము ఏదైనా ఒక స్థలాన్ని గమనించినప్పుడు ముందు అది శుభ్రంగా ఉందా లేదా, ఎట్లుంది అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆ పేరును బట్టే ఆ స్థలాన్ని మనము అవాయిడ్ చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఆ ప్రదేశమే అలాంటిది. పశువుల పాక, పశువుల తొట్టెను సెలెక్ట్ చేసుకున్నాడు. మనం ఏదైతే అవాయిడ్ చేస్తామో, ఏదైతే ఇది వద్దు అనుకుంటామో అలాంటి ప్లేస్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అంత తగ్గింపు అన్నమాట. పుట్టుక నుంచే దేవుడు ప్రతిదీ ఒక మాదిరికరంగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా జీవితంలో ఆ తగ్గింపు ఉండాలని దేవుని యొక్క ఆ పుట్టుక నుంచే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో అలాంటి తగ్గింపును నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు ఆశీర్వాదం రావాలి అంటే అక్కడి నుంచే. కాబట్టి ఆయన యొక్క జననాన్ని మనం గమనిస్తూ వచ్చినట్లయితే, ఆయన జీవితాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే, మనలో మనకెంత ఉన్నా కూడా, మనకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా, ఎంత చదువు ఉన్నా కూడా, ఎంత మంచి జాబ్ చేస్తూ ఉన్నా కూడా, మనకు ఆ తగ్గింపు అనేది కానీ లేకపోతే మన జీవితాల్లో మనము ఒక ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా మనము గుర్తింపబడం.
ఆ యొక్క జాబుని బట్టి గుర్తింపబడతాం. మనకున్న జ్ఞానాన్ని బట్టి గుర్తింపబడతామేమో గాని, దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయంగా నీకు గుర్తింపు లేనట్టే అని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. కాబట్టి ఆ యొక్క యోదయ బెత్లెహేముకి అంత ఉన్నది అని మనం ఈ ఉదయకాల సమయంలో గమనించొచ్చు. మరియమ్మను ఏ విధంగా ఆమె యొక్క గర్భసంచిను ఏ విధంగా దేవుడు కోరుకున్నాడో, ప్రాంతాన్ని కూడా కోరుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించాలి. మనం చూస్తున్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి మెసేజ్‌ని మనం గమనించినట్లయితే అందులో ఈ యొక్క తగ్గింపు అనేది ఎన్నో మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కడైతే అది ఉంటుందో, ఎక్కడైతే ఆ యొక్క ఆలోచన ఉంటుందో, ఎక్కడైతే అలాంటి వారు ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. అది ప్రాంతం కావచ్చు, అది మనిషి కావచ్చు, లేకపోతే మనిషి యొక్క శరీరంలో ఒక అవయవం కావచ్చు. కాబట్టి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున యోదయ బెత్లెహేము ఒక చిన్న ఊరు, ఒక చిన్న గ్రామం అయినప్పటికీ దాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు, దాన్ని కోరుకుంటూ ఉన్నాడు, దాన్ని ఆశీర్వదించాలని దేవుని యొక్క తలంపు. అలాగున ఆ ప్రాంతానికి ఆ దేవుని పుట్టుక ద్వారా ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, ఒక మంచి సెలబ్రిటీస్, వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే అందరూ ఆ ప్రాంతానికి రాగలిగేటట్టుగా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళు హెలికాప్టర్స్లో ల్యాండ్ అవుతూ ఉంటారు. అనేకులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అందువల్ల వారిని బట్టి ఆ ప్రాంతము హెచ్చింపబడుతుంది. వారిని బట్టి ఆ ప్రాంతంలో మనకు ఒక సందడి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాగున దేవుడు అట్లాంటి ప్రాంతాన్ని ఎన్నుకోలేదు. లోకపరంగా అనేకులు ఆ ప్రాంతానికి రాగలిగేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోలేదు ఇక్కడ దేవుడు. చాలా చిన్న గ్రామం, మారుమూల ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవచ్చు. కాబట్టి నేను వాక్యాన్ని చదవలేమేమో, నేను చెప్పలేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అని నేను అనుకుంటూ ఉన్నామేమో. మనలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆనాడు మోషేని మనం గమనిస్తే చాలా ఆజానుబాహుడేం కాదు, చాలా పొట్టివాడే, నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. నేను ఈ ప్రజల్ని ఎలా నడిపించాలా, ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక 40 సంవత్సరాలు ఏ విధంగా నడిపించాలా, నాకు ఆ జ్ఞానం లేదు కదా అన్నప్పుడు, నేను చెప్తున్నాను వెళ్ళు అన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు అట్లాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వారిని నిలబెట్టి తన తరపున అనేకుల్ని తన త్రిప్పుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఆలోచన, ఆయన తలంపు ఎలా ఉంటుందంటే అంతా తన్ను తాను కంప్లీట్‌గా తగ్గించుకునేసినంత ఉంది. కాబట్టి మనం గమనిస్తే ఆయన చిన్ననాటి ఆ రోజులను దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని చూస్తూ వచ్చాడు. కాబట్టే వాళ్ళ మార్గాన్ని కూడా నిర్దేశించేశాడు. వాళ్ళు ఎలా వెళ్ళాలో కూడా తెలియజేసేసాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆలోచన, ఆయన తలంపు నీకు నాకు ఉండాలని ఆయన పుట్టుక ద్వారా మనం గమనించవచ్చు. ఆయన పుట్టుక యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, నా పాపాల నిమిత్తం మనము ఆ పాపపు ఊబిలోంచి బయటికి రావాలనేదే దేవుని యొక్క సంకల్పం. మరి ఆయన క్రీస్తు పూర్వము మనం గమనించినట్లయితే, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, ఈ యొక్క 2 భాగాలను మనం గమనిస్తే ఆయన ఆలోచన, ఆయన తలంపును మనం గుర్తెరిగిన వారంగా ఉంటాం.
కాబట్టి ఈ ప్రపంచానికే దేవుడు ఆయన యొక్క మూల స్తంభంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ ఈరోజు అమలు పరచబడతా ఉంది. బైబిల్లో ఉండేటువంటి ప్రతి దాన్ని ఒక రాజ్యాంగం రూపంలోకి వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ పరిపాలనలు అయితేనేమి, ఈ మంత్రులు అయితేనేమి, ఈ యొక్క ముఖ్యమంత్రులు అయితేనేమి, ప్రధానమంత్రులు అయితేనేమి, గవర్నర్లు అయితేనేమి, ఇదంతా ఈ నవంబర్ 26 మనం రాజ్యాంగ ఆ యొక్క ప్రతిపాదించినటువంటి రోజుగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఆ యొక్క అవకాశం ఇచ్చి ప్రతి ఆఫీస్లోనూ, ప్రతి స్కూళ్ళలోనూ, ప్రతి కాలేజెస్లోనూ దాన్ని ఒక నేషనల్ అకేషన్ లాగా జరపమని చెప్పింది. ప్రియమైనటువంటి వారలారా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బైబిల్లో నుంచి. ప్రతిదీ బైబిల్ నుంచి తీసుకున్నటువంటి జ్ఞానంతోనే అవన్నీ కూడా రాయడం జరిగింది. ఆ శాసనాలను రాయడం జరిగిందన్నమాట. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పుట్టుక మనకు అనేక విధాలుగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఆయన యొక్క జననాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క జననం యొక్క ప్రత్యేకతను ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ఆలోచనను, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపుని, దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని మనం గమనిస్తే, యోదయ బెత్లెహేంని గమనిస్తే, యోదయ బెత్లెహేం యొక్క లక్షణాలను గమనిస్తే, దేవుడు అనుకున్నటువంటి ప్రతి లక్షణం యోదయ బెత్లెహేంలో ఉంది. ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరం వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు క్రీస్తు యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగున నీ కుటుంబాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగున నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగున నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలను ఆయన మహింపరిచే విధంగా సెలెక్ట్ చేసుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మన కుటుంబంలో పుట్టాలి. ఈరోజు మనం ఒకరికి ఒకరు ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ అలాగను మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ నా కుటుంబాల్లో క్రీస్తు జన్మించాలి. ఊరికే ఆషామాషిగా మనం నామకార్థంగా కాదు, కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డల్లాగా మనం కొనసాగాలి అంటే క్రీస్తు పుట్టుక మన కుటుంబాల్లో మొదలవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన కుటుంబంలో పుడితే, ఆ యొక్క యోదయ బెత్లెహేమ ప్రాంతంలో పుట్టడం వల్ల ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చింది. అనేకులు ఆ ప్రాంతాన్ని, ఆ యోధా దేశపు జ్ఞానులు ఆ ప్రాంతాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి నా కుటుంబంలో క్రీస్తు జన్మిస్తే ఎలాగనుంటుంది? ఉదయకాల సమయంలో మనం ఆయన ఆహ్వానిద్దాం. ఈరోజు నా కుటుంబంలో ఆయన పుట్టాలి, నాలో పుట్టాలి అని ఆలోచిద్దాం. అలాంటి తలంపుతో మనం ముందుకు కొనసాగాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మన కుటుంబంలో పుడితే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన కుటుంబం అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి ఎన్నో గోప్యమైనటువంటి లక్షణాలను ప్రదర్శించేటువంటి కుటుంబంగా మన కుటుంబం మారుతుందని, ఆ విధంగా మనం బ్లెస్సింగ్స్ అనేటివి ఖచ్చితంగా మన కుటుంబాలకు వస్తాయని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు నేను దేవుణ్ణి ఆహ్వానిద్దామా? నీ కుటుంబంలోకి, నా కుటుంబంలోకి దేవుణ్ణి ఆహ్వానిద్దామా? ఇన్ని సంవత్సరాలు మనం ఏంటి సిస్టర్ ఇలా అంటున్నారు అంటే, ఇన్ని రోజులు మా మధ్యలో దేవుడు లేడా అని మనం అనుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఉన్నాడు. ఖచ్చితంగా నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు. కానీ సంపూర్ణంగా నువ్వు ఆహ్వానించగలుగుతున్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాల. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మనకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు అయా అని పాదాలు పట్టుకోవడం కాదు, కానీ
అనునిత్యం, అనుక్షణం బాధలోను, సంతోషంలోను మనలో మనలో ఒక వ్యక్తిగా, మన మనిషిగా, మన ప్రియమైనటువంటి ఒక వ్యక్తిగా మన మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం గుర్తించలేకపోతున్నాం. అప్పుడు గుర్తిస్తూ ఉన్నాం, అప్పుడు పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. కానీ నిత్యము నీతో నడుస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఎన్నుకొని నీలో పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. మరి ఆయన్ని ఆహ్వానిద్దామా? ఖచ్చితంగా నా కుటుంబంలో యేసుక్రీస్తు జననం అనేది మొదలవ్వాలా? ఆయన ఆలోచనలు మొదలవ్వాలి, ఆయన తలంపులు మొదలవ్వాలి. ఇప్పటి వరకు మనం ఒక నిర్ణయం తీసుకోలేదేమో, కానీ ఈరోజు మనం ఒక నిర్ణయానికి వద్దాం. నా జీవితంలో క్రీస్తు పుట్టాడనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి. ఆయన పుడితే ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, ఆయన పుడితే ఆ యొక్క స్థలం ఎలా ఉంటుంది, ఆయన పుడితే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఉదయకాల సమయంలో గమనిద్దాం. యోదయ బెత్లెహేము చాలా చిన్నది, అల్పమైనటువంటిది, కానీ ఆశీర్వదించబడింది. ప్రియమైనటువంటి వారలారా, ఉదయకాల సమయంలో నువ్వు నేను చాలా అల్పులం కావచ్చు. ఎంతోమందిని చూసి మనం అలా అనుకోవచ్చు, ఏంది నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నాను, నాకెందుకు ఇలా ఉందని మనము అనుకోవచ్చు. కానీ ఈరోజు మనము ఒక నిర్ణయానికి రావాలి. ఆయన మనం కలిగి ఉండాలి. ఆయన మనలో ఉండాడు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అందువల్లే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. కాబట్టి మనం దాన్ని మర్చిపోకుండా, మనలో క్రీస్తు ఉన్నాడు, మనలో క్రీస్తు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి మనకు ఏ విధంగా అయితే గుర్తింపు వచ్చిందో, అలాగే తప్పకుండా నీకు నాకు కూడా ఒక గుర్తింపు వస్తుందని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది అనిలైనటువంటి వారు మాట్లాడుకునేటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఎన్ని విధాలుగా ఎంత ఆశీర్వాదకరపు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మాటలు విని వారు కూడా చెప్పుకునేటువంటి యొక్క రోజులను కూడా మనం ఎన్నోసార్లు విని ఉంటాం, గమనించి ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంతోమందిని ఆయన మాటలు మార్చగలిగినాయి. ఆయన పుట్టుకలోని ఆ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగారు. ప్రతి ఒక్కరు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తెరిగారు. కానీ విశ్వసించడానికి ఏవో కొన్ని అడ్డు రావడం వల్ల వాళ్ళు విశ్వసించలేకపోతూ ఉన్నారు. వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి మర్మాలను ఎరిగారు. అలాగనే శాసనాలు రాయించబడ్డాయి. కానీ వారు మనస్ఫూర్తిగా ఆయన యొక్క ప్రణాళికను గుర్తెరగలేకపోతూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుడు ఆయనే సృష్టికర్త అనేటువంటిది రాకుండా అలాగనే వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైనటువంటి యేసుక్రీస్తు పుట్టుక ఈరోజు మన యొక్క మనసులో పుట్టాలి. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు మత్తయి సువార్త, మార్కు, లూకా ఈ యొక్క సువార్తలను మనం గమనించినప్పుడు ఆయన పుట్టుక గురించి మనం అక్కడ చదువుకోవచ్చు. ఆ యొక్క లేఖనాలన్నీ కూడా మనతో మాట్లాడుతాయి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క పుట్టుకను మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి సమయాలన్నింటిలో కూడా ఆయన పుట్టుక గురించి ధ్యానిద్దాం. ఆయన ఆలోచన, ఆయన తలంపు ఖచ్చితంగా మనలో మార్పు కోసమే. కాబట్టి మనం దేవుని యొక్క పుట్టుకను ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దాని యొక్క ప్రత్యేకత, ఆ యోదయ బెత్లెహేంకి ఏ విధంగా ఒక ప్రత్యేకత వచ్చిందో, అలాగనే నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా మనం ఈ లోకంలో ఒక సాక్షిగా నిలబడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడినటువంటి మాటల్ని మనం మన యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసుకోవాలని మాట్లాడుతూ, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, దేవుడిచ్చినటువంటి లేఖనాలు మన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన టీం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి.
ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి, స్తోత్రములు బ్రహ్మ మా ఉన్నత నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, చక్కటి వాక్యం ద్వారా తండ్రి ప్రభా మీరు మాలో మాట్లాడినందుకు మీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాలో మీరు మీలో మేము కలిసి జీవించే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి నామకరణం కాకుండా తండ్రి ప్రభా మా కుటుంబాలలో తండ్రి ప్రభా, ఆయన ఎదిగిన తండ్రి ప్రభా నీ యొక్క ఆలోచనలు మా ఆలోచనలో పుట్టాలని ప్రభా, నీ తలంపులు మా తలంపులలో ఉండాలని నేను ఎదిగిన తండ్రి నిజమైన క్రైస్తవుని, నేను నిజమైన క్రీస్తుని మేము కలిగి ఉన్న వారముగా ఉండాలని నాయన ఇదిగొన తండ్రి మీరు బోధించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎన్నికలైన వారిని తండ్రి ప్రభు నీవు ఎన్నుకునే దేవుడు తండ్రి. దానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇదిగోన తండ్రి నీలో కలిసి జీవించే కృపను దయచేయండి. ఎడతెగక తండ్రి నీలో జీవించే కృపను దయచేయండి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగోన తండ్రి ప్రభా, నాయన ఈ మాసం అంతా కూడా తండ్రి ప్రభా మరి నాయన నీ పుట్టుక దిన వేడుకలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ ఇంకా తండ్రి ప్రభా నీ శిలువ స్వార్థను, నీ పుట్టుక దినాన్ని తండ్రి ప్రభా నాయన ప్రకటించే కృపను దయచేయండి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. నాయన మా టీంని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇదిగో తండ్రి చెప్పిన నీ దాసరాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఆ బిడ్డ తండ్రి ప్రభా డ్యూటీల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎక్కడ తండ్రి ప్రభా ఆ బిడ్డ రాత్మాకులందు మీరు క్షేమమును దయచేయండి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి ప్రభా మా టీంలో ఉన్న ప్రతి సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు. నడిపిస్తున్న ఆయన బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. నాయన ఇప్పటి వరకు తండ్రి ప్రభా నీకు మహిమకరంగా నాయన నీకు తండ్రి ప్రభా మర్యాదకరంగా జరిగించినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఈ ప్రార్థన అంతటినీ నీ చేతులకు అప్పగిస్తూ నాయన నా చిన్న ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించమని నీ జ్ఞానం చెప్పని మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీవు మాలో ఉండి మేము మీలో ఉండి నడిచేలాగా మీరు సహాయం దయచేయమని చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.